హాయ్ మమ్మ, వెల్కమ్ టు హనుమ ట్రక్ బ్లాగ్స్. మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నైతే నేను పెట్టిన తాడపత్రి బండి వీడియోస్ అయితే బాగానే దూసుకెళ్ళేవే. అందుకని ఈరోజు పొద్దున్నే వెళ్ళాను అక్కడికి. బండి అయితే బయట తీసేసిండ్రు. బండి అయితే అన్లోడ్ చేసేసి బండి రోడ్డుపై సైడ్ తీసుకొచ్చి పెట్టారు. మీకు మొత్తం చూపిస్తా క్లారిటీ. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళైతే మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్ని ఫాలో చేసుకోండి. మీరు బూస్టింగ్ ఇస్తే ఎన్నో వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. ఇవే బండలన్నీ మన ఊర్లోనే అమ్మాయిలలో అంతా తీసుకొని బండల సగం లోడ్ కింద దింపేసి మరి అక్కడ ఆపారు. చూడండి ఫ్రెండ్స్, ఇది అక్కడ జరిగిన లొకేషన్ మీకు కనబడుతుంది. అప్పుడు అంతా అలాగ క్లారిటీ పర్టికులర్గా ఇప్పుడు బండలని సైడ్ పెట్టేశారు. ఆ తర్వాత లోడ్ చేస్తారు. నేను ఇప్పటికి 3 రోజులు. అది ఈరోజు పొద్దున్నే వెళ్ళేసి నేనైతే పాయింట్లోన వీడియో షూట్ చేయడం జరిగింది. ఇదైతే NH67 నేషనల్ హైవే కార్వార్ టు చెన్నై పోర్టుకి వెళ్తుంది రోడ్డు ఇది. ఆ వెహికల్ వచ్చి తాడపత్రిది లారీ. మనకి తాడపత్రి నుంచి దగ్గర 250 కిలోమీటర్ వచ్చిండేది అంతే బండి. అన్న వచ్చేసి సైడ్ ఆపుకుంటే అలా జరిగింది. బండాలు అయితే ఇంకా సగం లోడ్ అందులో ఉంది, సగం లోడ్ కింద దింపారు. వెయిట్ తక్కువ అవుతుందని మీకు చూస్తాను. వెహికల్ టైర్లు కూడా చూడండి ఫ్రెండ్స్, అదే టైరే బ్లాస్ట్ అవ్వాలి లెక్కకి సేపు అయ్యి టైర్లకి ఏం కాలే, బండికి ఏం కాలే. నీట్గా తీసుకొచ్చిండ్రు, సైడ్ పెట్టిండ్రు. ఓనర్కి అయితే రూపాయి లాస్ లేదు, ఎందుకంటే ఆ లోడ్ అన్లోడ్ ఖర్చులోటే పాయింట్కి టైం సరింగ్ వెళ్ళలేదు, అదొక బాధ. ఇదైతే అగ్రి చెక్ పోస్టు. మేము గోడాల చెక్ పోస్ట్ అంటాము, కొంతమంది అగ్రి చెక్ పోస్ట్ అంటారు. ఆ పక్క అంతా అనంతపూర్, తాడపత్రి, గుత్తి సైడ్ అంతా అగ్రి చెక్ పోస్ట్ అంటారు దీన్ని. సబ్స్క్రైబ్ హనుమ ట్రక్ బ్లాగ్స్. ఎన్నో వీడియోస్ కోసం డ్రైవర్ అండ్లు ప్లీజ్ మీకోసమే ఈ ఛానల్.